సో, ఇప్పుడు థర్డ్ క్వెషన్ అయితే సాల్వ్ అయితే చేద్దాం. సో, క్వెషన్‌లోకెళ్ళిపోతే రామ్ అండ్ శ్యామ్ వెంట్ టు పర్చేస్ ఏ బుక్ ఫ్రమ్ ఏ బుక్ షాప్. సో, రామ్ అండ్ శ్యామ్ అనే వాళ్ళు బుక్ షాప్ లోకి ఒక బుక్ ని పర్చేస్ చేయడానికి అయితే వెళ్ళారంట. కానీ అన్ఫార్చునేట్లీ నెదర్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఎనఫ్ మనీ. కానీ వీళ్ళిద్దరి దగ్గర బుక్ ని పర్చేస్ చేయడానికి సఫిషియెంట్ మనీ అయితే లేవంట. సో దే హ్యాడ్ సమ్ మనీ. వాళ్ళ దగ్గర కొన్ని మనీ అయితే ఉంది. అంటే రామ్ దగ్గర కొంచెం మనీ అయితే ఉంది, శ్యామ్ దగ్గర కూడా కొంచెం మనీ అయితే ఉంది. కానీ వాళ్ళిద్దరి దగ్గర బుక్ ని కొనడానికి సరిపోయేంత మనీ అయితే లేవంట. ఫస్ట్ టైం ఏంది రామ్ అయితే ఏం రియలైజ్ అయ్యాడు. రామ్ రియలైజ్ హి వాస్ టూ షార్ట్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద బుక్. రామ్ దగ్గర ఈ బుక్ ప్రైస్ కన్నా ₹2 తక్కువ అయితే ఉన్నాయంట. లైక్ ఫర్ సపోజ్ బుక్ ప్రైస్ ₹10 అనుకోండి, వీళ్ళ దగ్గర ₹8 అయితే ఉన్నాయంట. అలాగా అండ్ వైల్ శ్యామ్ వాస్ ₹24 షార్ట్ ఆఫ్ ద బుక్. శ్యామ్ దగ్గర ₹24 తక్కువ అయితే ఉన్నాయంట. when they put their money together, ఒకవేళ రామ్ దగ్గర ఉన్న మనీ అండ్ శ్యామ్ దగ్గర ఉన్న మనీ వీళ్ళిద్దరి మనీ కలిపినా కూడా వాళ్ళ దగ్గర బుక్ ని కొనడానికి సరిపోయే మనీ అయితే లేవంట. సో ఈ బుక్ ప్రైస్ ఎంత అని అయితే అడుగుతున్నారు గైస్. సో ఇప్పుడు సింపుల్‌గా ఆన్సర్ ఎలా సాల్వ్ చేయాలని అయితే చూసుకుందాం. ఫస్ట్ మనము వాడు ఏం అడిగాడు? వాట్ వాస్ ద ప్రైస్ ఆఫ్ ద బుక్ అని అయితే అడిగాడు. సో, లెట్ బుక్ ప్రైస్‌ని ఎక్స్ అని అయితే అనుకుందాం. ఎప్పుడు తెలిసిందేగా మ్యాథ్స్‌లో. సో, బుక్ ప్రైస్‌ని ఎక్స్ అనుకున్నాక క్వెషన్ నుంచి డేటా ఏమిచ్చాడు? రామ్ దగ్గర ₹2 తక్కువైతే ఉన్నాయంట. సో, రామ్ వచ్చేసి 2 షార్ట్ అని అయితే అన్నాడుగా. సో, రామ్ దగ్గర ఎంతున్నాయంటే x-2. సో, బుక్ ప్రైస్ x అనుకుంటే రామ్ దగ్గర వచ్చేసి x-2 అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ శ్యామ్ చూసుకుందాం. శ్యామ్ వచ్చేసి x-24. ఓకేనా? సో, అర్థమైందిగా. రామ్ దగ్గర ₹2 తక్కువ ఉన్నాయి. శ్యామ్ దగ్గర ₹24 తక్కువ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏమన్నాడంటే ఈవెన్ టుగెదర్ దే డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. సో, వాళ్ళ దగ్గర ఎనఫ్ మనీ అయితే లేవు రెండు కలిపినా కూడా. అంటే దీని నుంచి ఈక్వేషన్ ఏమైతుంది? r+s. ఓకేనా? r+s రెండు కలిపినా కూడా ఎక్స్ కన్నా తక్కువ అయితే ఉన్నాయంట. ఇది వచ్చేసి లెస్ దెన్ సింబల్ గైస్. అర్థమవుతుందా? సో, మనం క్వెషన్‌లో ఏమి ఇచ్చాడో ఆ డేటాని వాడుకుంటే చాలు. ఆ డేటాని వేసుకుంటే మనకి సింపుల్‌గా ఆన్సర్ అయితే వచ్చేస్తది. ఎలాగో నేను ఇప్పుడు చెప్తా చూడండి. సో, r+s లెస్ దెన్ x కదా. r ఏంటి? x+2. ఓకేనా? r ఏంటి? x-2 ప్లస్ x ఏంటి? s ఏంటి? x-24 లెస్ దెన్ x. సో, దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తది? 2x -26 లెస్ దెన్ x. సో, దీన్ని సాల్వ్ చేస్తే x లెస్ దెన్ 26 అయితే అవుతుంది. సో, ఇక్కడ నుంచి మనకు ఒక ఈక్వేషన్ అయితే వచ్చింది. దీని నుంచి మనము వాల్యూస్ అయితే కంపేర్ అయితే చేసుకోవాలి. సో, x లెస్ దెన్ 26 అంటే బుక్ ప్రైస్ వచ్చేసి ₹26 కన్నా ఖచ్చితంగా తక్కువే ఉంటది అని అయితే మనకు ఒక ఈక్వేషన్ అయితే వచ్చేసింది. సో, ఫర్ సపోజ్ మనము బుక్ ప్రైస్ 26 కన్నా తక్కువ కదా. ఫర్ సపోజ్ బుక్ ప్రైస్ 25 వేసుకుంటే r ఎంత అవుతుంది? x-2 కదా. 25 - 2 23 అవుతుంది. s ఎంత అవుతుంది? 25 - 24 1 అవుతుంది. సో, r+s ఎంత? r+s 24 విచ్ ఈస్ లెస్ దెన్ 25. సో, ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయితే అవుతుంది 25 అనేది. ఓకేనా? ఓకే. ఇదే కాదు, ఇది ఫైనల్ కాదు కదా. ఈక్వేషన్ ఒక్కటి సాటిస్ఫై అయితే సరిపోదు. వేరేవి కూడా చూసుకుందాం. 25 అయిపోయిందిగా. 24 చూసుకుందాం. ఇఫ్ x = 24 దెన్ ఏమైతుంది? r వచ్చేసి 22 అవుతుంది. s వచ్చేసి 0 అవుతుంది. 0 అయితే అవ్వద్దు. ఇది నాట్ సాటిస్ఫైడ్. ఎందుకు? క్వెషన్‌లో అన్నాడు టు బోత్ హ్యాడ్ సమ్ మనీ. ఇద్దరి దగ్గర కొంచెం మనీ అయితే ఉందంట. ఇక్కడ అన్నాడు చూసారా? అంటే r దగ్గర కొంచెం మనీ అయితే ఉంది. s దగ్గర కూడా కొంచెం మనీ అయితే ఉంది. 0 మనీ అయితే లేదు. క్వెషన్ ప్రకారం ఈ x = 24 అనేది ఇన్వాలిడ్. సో, ఇది ఇన్వాలిడ్ అయిపోయింది. ఒకవేళ x = 23 తీసుకుందాం. x = 23 తీసుకుంటే r వచ్చేసి 21 అవుతుంది. s వచ్చేసి -1 అవుతుంది. మైనస్‌లో అసలు ఉండకూడదు. ఇది కూడా కండిషన్ ఫాల్స్. సో, మనం x వాల్యూ ఏది తీసుకున్నా మైనస్‌లోకి వెళ్ళిపోతుంది ఇంకా s వాల్యూ అనేది. సో, x వాల్యూ ఓన్లీ 25కి మాత్రమే సపోర్ట్ అయితే చేసింది. 25 అప్పుడు మాత్రమే క్వెషన్‌లో ఇచ్చిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే చేసింది. సో, ఫైనల్ బుక్ ప్రైస్ వచ్చేసి మనం సింపుల్‌గా బుక్ ప్రైస్ వచ్చేసి ₹25 అని అయితే వేసుకోవచ్చు గైస్.